బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మూలపాడు హైవే పక్కన బూడిద డంప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన పిలుపునిచ్చారు జోగి రమేష్. నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా జోగి రమేష్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు కార్యకర్తల్ని కూడా పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించారు. వీటీపీఎస్ నుంచి బూడిదను ఉచితంగా పంపిణీ చేయకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్కామ్ చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపణలు చేశారు. రోజుకి 25 లక్షల రూపాయల అక్రమార్జన చేస్తూ బూడిద కుంభకోణానికి వసంత కృష్ణ ప్రసాద్ పాల్పడుతున్నారన్నారు జోగి రమేష్. ఆ డంప్ ఎవరిదని ప్రశ్నిస్తే లోకేష్ పెట్టమన్నారని చెప్తున్నారు. ఈ కుంభకోణంలో దోషులు ఎవరు తేల్చాలని లోకేష్ ని కోరుతున్నారని చెప్పి జోగి రమేష్ అన్నారు. ప్రజల ప్రాణాలతో ఎమ్మెల్యే ఆయన భావమర్ది ఆడుకుంటున్నారని, నన్ను అరెస్ట్ చేస్తే బూడిద సమస్య తీరుతుందా అని, వెంటనే బూడిద డంప్ తొలగించాలని, దొంగల్ని అరెస్ట్ చేయాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. మనం చూస్తున్న విజువల్స్ లో పోలీసులు చాలా భారీగా చేరుకొని జోగి రమేష్ అరెస్ట్ చేస్తున్నారు. సో వీటీపీఎస్ నుంచి అక్రమంగా ఆ బూడిద తరలింపు జరుగుతూ ఉంది అని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీ కార్యకర్తలతో రోడ్డుకెక్కారు, నిరసన చేపట్టారు. ఏకంగా ఇక్కడ ఎవరు పెట్టమన్నారని అడిగితే లోకేష్ పేరు చెప్పారని, లోకేషే దీని వెనుక ద్రోహులు ఎవరు తేల్చాలని చెప్పి జోగి రమేష్ అడుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రోజుకి 25 లక్షల రూపాయల అక్రమార్జన సంపాదిస్తున్నారు అక్రమంగా అని చెప్పి అంటున్నారు జోగి రమేష్. వీటీపీఎస్ నుంచి బూడిదను ఉచితంగా పంపిణీ చేయకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ రకంగా స్కామ్ కి పాల్పడుతున్నారు అంటున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి జోగి రమేష్ ని చాలా విజువల్ లో చూస్తున్నాం. చాలా భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆ అక్రమ డంప్ అదే సేమ్ టైం తరలింపు పైన ఉచితంగా పంపిణీ చేయకుండా దీనికి 25 లక్షల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ కి వ్యతిరేకంగా జోగి రమేష్ నినాదాల్చడం మనం చూస్తున్నాం. సో బూడిద టెండర్లు రద్దు చేయాలి అని చెప్పి ఆ ప్లకార్డు కనబడుతున్నాయి. మరోవైపుగా అటు వీటీపీఎస్ నుంచి ఎన్టీపీఎస్ బూడిద నియంత్రణకు సంబంధించి కట్టుబడిన చర్యలు తీసుకోవాలని, బూడిద దొంగలు అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ ఫోటోతో ఉన్న ఒక ప్లకార్డ్ని కూడా అక్కడ జోగి రమేష్ చూపించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి అక్కడ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడ ఎటువంటి ఆందోళన చేపట్టారు ఒకసారి విజువల్స్ చూద్దాం. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో కలుస్తున్నాం. బూడిద నీళ్లు ఫిల్టర్ చేయండి, ఫిల్టర్ అయిన తర్వాతనే కృష్ణా నదిలో కలపండి. ఆ బూడిద నీళ్ళు వచ్చి కృష్ణా నదిలో కలుస్తూ ఉంటే ఆ నీళ్లు తాగుతున్న ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న చేతగాని అసమర్థుడైన చవట సన్నాసి కృష్ణప్రసాద్ బాబాని అడుగుతా ఉన్నా, ఏరా బాబు, ఒక పక్కన కాలుష్యాన్ని నివారించడం మీ చేత కాదు, ఒక పక్కన లారీ డ్రైవర్లకు ఓనర్లకు ఉపాధి కల్పించడం మీ చేత కాదు. వీళ్ళందరినీ కూడా పట్టబట్టి మూలపాడు దగ్గర నేషనల్ హైవే దగ్గర కొన్ని వేల ట్రిప్పుల బూడిదని అక్రమంగా నిల్వ చేసి రోజుకి 100 లారీలు హైదరాబాద్ కి తరలించి ఒక్కొక్క లారీ 20,000 నుంచి 25,000 అంటే సుమారుగా 25 లక్షల కుంభకోణం పర్ డే రోజుకి. అంటే నెలకి నువ్వు ఎంత సంపాదిస్తా ఉన్నావు? మా ప్రాంత ప్రజలకి నువ్వేం చేసావు ఎరా బాబు అని చెప్పేసి అడిగి ఒక వారం రోజులుగా ఉద్యమాన్ని చేపడతామని చెప్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళాం, అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గరికి వెళ్ళాం, జెన్కో సంస్థ దగ్గరికి వెళ్ళాం. అందరినీ అభ్యర్థించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలైన లారీ డ్రైవర్లకి ఓనర్లకి ఆ బూడిద మొత్తం కూడా అప్పచెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరితే కోట్లాది రూపాయలు తండుకునే కృష్ణప్రసాద్ బామర్ది కావాలా? అదేమని కృష్ణప్రసాద్ బామర్ది అడిగితే మాది కాదు ఇది డబ్బు, లోకేష్ పెట్టమన్నాడు. నేను లోకేష్ కూడా డైరెక్ట్ అడుగుతా ఉన్నా, కృష్ణప్రసాద్ బామర్దిదా? వాళ్ళిద్దరూ నువ్వని చెప్తున్నారు. మీదా? ఇది తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? ప్రభుత్వ అధికారుల మీద లేదా? ఈ రోజు నేను ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి? పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నా, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా,
మీరే ఆ కృష్ణప్రసాద్ డబ్బుని పేదలైన లారీ డ్రైవర్లకి స్వాధీనం చేయొచ్చు కదా. అదే విధంగా కృష్ణా నదీ జలాల్లో కలుస్తున్నాం. బూడిద నీళ్లు ఫిల్టర్ చేయండి, ఫిల్టర్ అయిన తర్వాతనే కృష్ణా నదిలో కలపండి. ఆ బూడిద నీళ్లు వచ్చి కృష్ణా నదిలో కలుస్తూ ఉంటే ఆ నీళ్లు తాగుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న చేతగాని అసమర్థుడైన చవట సన్నాసి కృష్ణప్రసాద్. రైట్, వసంత కృష్ణ ప్రసాద్ మూలంగానే రోజుకి 25 లక్షల రూపాయల అక్రమార్జన సంపాదిస్తూ ఉన్నాడు. హైదరాబాద్ వరకు కూడా లారీలో కొన్ని టన్నుల కొద్దీ బూడిద వెళ్తోంది అని చెప్పి జోగి రమేష్ అంటున్నారు. ఎస్, మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, సో జోగి రమేష్ ఆందోళనకు సంబంధించి ఎటువంటి ఉద్రిక్తం నెలకొంది, దీనిపై వసంత కృష్ణ ప్రసాద్ రియాక్షన్ ఏంటి? మనోజ్ చూడొచ్చు, ఇబ్రహీంపట్నంకి సంబంధించి ఇప్పుడు బూడిద రాజకీయాలు రచ్చ లేపుతున్నాయని చెప్పాలి. ఏదైతే ఎన్టీపీఎస్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆ బూడిద ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా ఉచితంగా ఎవరైనా తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఎన్టీపీఎస్ చెప్పింది. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది వందలాది మంది లారీలతో అక్కడ ఉచితంగా వచ్చేటువంటి బూడిదను తీసుకెళ్లి అటు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత బూడిదనంతా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అతని అనుచరుల ఆధ్వర్యంలోకి తీసుకొని దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ఆ బూడిదను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వందలాది మంది లారీ డ్రైవర్ల పట్ట కొడుతున్నారంటూ కూడా గతం నుంచి కూడా మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీకి చెందిన మాజీ జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఆయన ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఏదైతే ఆ డంప్ చేసినటువంటి బూడిద డంప్ చేసిన ప్రాంతం అయితే ఆ ప్రాంతానికి వెళ్తామంటూ కూడా ఆయన పోలీసుల నుంచి అనుమతి కోరిన నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. అక్కడ 144 సెక్షన్ విధించి నలుగురికి మాత్రమే అనుమతి ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఆయన అనుచరులందరూ కూడా పార్టీ కార్యకర్తలంతా కూడా ఏదైతే మూలపాడులో ఉన్నటువంటి బూడిద డంప్ కు వెళ్ళడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలో బూడిద డంప్ దగ్గరికి వెళ్లకుండా జోగి రమేష్ ను ఇంటి వద్ద పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు నెట్టుకుంటూ జోగి రమేష్ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడంతా కూడా ఘర్షణ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ కు ముందు జోగి రమేష్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. అటు అరెస్ట్ కు ముందు మాట్లాడిన ఆ విషయం సంబంధించి అటు ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ ముందు అసలు ఈ బూడిద రాజకీయానికి సంబంధించి ఇక్కడ అక్రమంగా బూడిదను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ఎమ్మెల్యేను ముందు అరెస్ట్ చేయాలి, మమ్మల్ని కాదని కూడా ఆయన మాట్లాడు. వీటీపీఎస్ నుంచి ఉచితంగా ఇవ్వాల్సిన బూడిదను మౌలపాడ వద్ద జాతీయ రహదారి పక్కనే పెద్ద భారీ డంపు ఏర్పాటు చేసి ఆ డంపు నుంచి కూడా అక్కడి నుంచి వ్యాపారం అంతా సాగిస్తున్నారు. దాంతో కూడా ఎమ్మెల్యే బామర్ది ఈ కుంభకోణానికి పాల్పడుతున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. రోజుకి దాదాపు 25 లక్షల రూపాయల అక్రమార్జన ఈ బూడిద కుంభకోణంలో ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అసలు ఈ బూడిద కుంభకోణం సంబంధించి అసలు అనుమతి ఎవరిచ్చారు, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి, అక్కడ డంప్ చేయడానికి ప్రైవేట్ గా ఎవరు అనుమతులు ఇచ్చారు, ఆ దోషులు ఎవరు తేల్చారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సుమారు 500 లారీలు డ్రైవర్లు వాహనాల కుటుంబాలను రోడ్డును పడేసే విధంగా కూడా ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. కాబట్టి మరోవైపు ఈ బూడిద కాలుష్యంతో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు వ్యాధుల పాలవుతున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మేము అన్యాయాన్ని అడ్డుకోవడానికి వెళ్తే ప్రశ్నించడానికి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, నన్ను అరెస్ట్ చేస్తే బూడిద సమస్య తీరుతుందా, దీన్ని దోషులు ఎవరో కనుక్కొని ఆ బూడిద డంపింగ్ అక్కడి నుంచి తొలగించి ఆ బూడిద దొంగలను అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు అక్కడ జోగి రమేష్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఘర్షణ వాతావరణం అంతా కనిపించింది. అక్కడంతా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడాయి. జోగి రమేష్ తో పాటు అతని అనుచరులు కూడా కొంతమంది వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అటు విజయవాడ భవానీపురం స్టేషన్ కు తరలించినట్టు కూడా తెలుస్తోంది. రైట్, సో ప్రస్తుతానికి డైరెక్ట్ గా అక్రమార్జన 25 లక్షల రూపాయలు, హైదరాబాద్ కి లారీలు, వీటీపీఎస్ నుంచి పెద్ద ఎత్తున తరలింపు వసంత కృష్ణ ప్రసాద్ చేస్తున్నారని చెప్పి జోగి రమేష్ చాలా స్పష్టంగా వసంత కృష్ణ ప్రసాద్ ఆయన బావమరిదిపై ఆరోపణలు చేస్తూ ఉంటే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రియాక్షన్ ఏంటని ఏం చెప్తూ ఉన్నారు? అంటే గతం నుంచి కూడా జోగి రమేష్ ఈ వ్యవహారం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇదంతా చేస్తున్నారు, అతను బావమరిది ఇద్దరు కలిసి కుంభకోణం చేస్తున్నట్టు కూడా ఆయన పలుసార్లు ఆరోపించిన నేపథ్యంలో ఎమ్మెల్యే కూడా దానికి సంబంధించి ఘాటుగా సమాధానం చెప్పారు గతంలో కూడా. అయితే ప్రస్తుతం ఈ రోజు కూడా జరిగిన వ్యవహారం మీద కూడా ఆయన స్పందించారు. ఏదైతే జోగి రమేష్ చేస్తున్నట్టు వ్యాఖ్యలు కూడా పూర్తిగా ఆరోపణలు బరువుజల్లే విధంగా కూడా ఈ వైసీపీ నాయకులు కంకణం కట్టుకుని వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా ఆయన కూడా ఆ జోగి రమేష్ వ్యాఖ్యలను ఖండించిన పరిస్థితి. ప్రస్తుతానికి జోగి రమేష్ పోలీసుల అదుపులో ఉన్నారు. అటు విజయవాడ భవానీపురం స్టేషన్ నేపథ్యంలో ఇక్కడ ఆ ప్రాంతం అంతా కూడా కొద్దిసేపు
ఘర్షణ వాతావరణం అయితే కనిపించింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తంగా జోగి రమేష్ ని ప్రస్తుతానికి అరెస్ట్ చేసి భవానీపురం పోలీసులు తరలించారు. బూడిద అక్రమ రవాణా పైన ఆయన పెద్ద ఎత్తున వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీకి నిరసనకు పిలుపునిచ్చారు. సో వీటీపీఎస్ నుంచి బూడిదని ఉచితంగా పంపిణీ చేయకుండా అడ్డుకోవాలని, దీని వెనుక ద్రోవులు ఎవరో తేల్చాలని కూడా లోకేష్ ని ఆయన రిక్వెస్ట్ చేశారు. లోకేషే దీన్ని ఇక్కడ అడ్డాగా మార్చారు అని చెప్పి సమాధానం వస్తుంది కాబట్టి ఆయనే తేల్చాలని కూడా జోగి రమేష్ ఈ నేపథ్యంలో కామెంట్ చేశారు. డంపు ఎవరిదని ప్రశ్నిస్తే లోకేష్ పెట్టమన్నారే అని చెప్తూ ఉన్నారని చెప్పి జోగి రమేష్ అంటూ ఉన్నారు. ఈ కుంభకోణంలో దోషులు ఎవరో తేల్చాలని లోకేష్ నే కోరుతున్నారని మాట్లాడుకొచ్చారు. ఒకసారి చివరిగా అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, జోగి రమేష్ ఏం మాట్లాడాడో మళ్ళీ చూద్దాం.